అధ్యాయాన్ని మనం ప్రారంభం చేద్దాం. మొదటి 10 వచనాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ఈ రాత్రి అందులో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. నేను కూడా చిన్న ప్రార్థన మరొకసారి దేవుని ఆత్మ సహాయం కొరకు నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మరి ఒకసారి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకందరికీ కూడా నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై మిమ్మల్ని బహుగా స్తుతిస్తున్నాం ప్రభువా. గత వారం మాతో ఉన్నారు, ఈ వారం మాతో లేరు, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. మీ బిడ్డలు సహోదరి శిరీష గారిని, అలాగే మా సోదరి బాలను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా, కనికరించండి. స్వస్థత దయచేసే దేవుడు నీవు మాత్రమే, ఆరోగ్య ప్రదాతవు నీవు మాత్రమే, మరణము తప్పించువాడవు, ఆయుష్ను పెంచువాడవు నీవు మాత్రమే. దేవా, నీవు కనికరిస్తేనే, నీవు జాలి పడితేనే వారికి ఆరోగ్యము వస్తుంది ప్రభువా. నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్ము అన్నావు ఆ రోజు కుష్ఠరోగితో. వీరి విషయంలో కూడా ఆ మాట పలుకు ప్రభువా. నాకిష్టమే మీరు స్వస్థత పొందుదురు అనే మాట పలుకు ప్రభువా. ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మాతో కలిసి సహవాసం చేస్తున్న మీ బిడ్డలు షాలేం రాజుని బట్టి, మాధవీలను బట్టి, వారికి ఇచ్చిన పాప ప్రశస్తిని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభువా, వారికి ఇచ్చిన జీవనాధారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు మాతో కలిసి మిమ్మల్ని సేవిస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. ఆ బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధికి చేరి వచ్చిన సహోదరులను సహోదరులందరినీ దీవించి నీ వాక్యము ద్వారా మాకు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. నిర్గమకాండంలో నీ మాటలు మేము చదువుకుంటూ మా ఆత్మ సంబంధమైన జీవితాలకు, మా కుటుంబాలకు, సంఘ క్షేమము కొరకై నాయన మేము నీ తలంపులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. కేవలం మేము వినువారు మాత్రమై ఉండక, విన్న వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై ఉండడానికి, నీ వాక్యమును అనుసరించి జీవించే వారంగా ఉండటానికి సహాయం చేయండి. రాత్రి 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉండగా మొదటి 10 వచనాలలో ఉన్న తలంపులను మాకు దీవెనకరంగా చేయమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞత స్తుతులు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, రాత్రి నిర్గమకాండం 13వ అధ్యాయాన్ని మనం మొదటి 10 వచనాలు ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మొదటి 2 వచనాలలో ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని చెప్పాను. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్క తొలిచూలు బిడ్డలను, అలాగే పశువులలో కూడా తొలిచూలు పిల్లను దేవునికి ప్రతిష్ఠించాలి అని చెప్పాడు. కారణం ఏంటంటే, మనం 12వ అధ్యాయంలో చూసాం. ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు పిల్లలనందరినీ కూడా, అలాగే పశువులలో కూడా తొలి పిల్లను కూడా దేవుడు సంహరించాడు. ఫరో దేవుని మాట వినకుండా తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలీయులను పోనీయకుండా ఉన్నప్పుడు దేవుడు చివరిగా
ఐగుప్తు దేశం మీదకు పంపినటువంటి శిక్ష ఏమిటంటే, ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి కుటుంబములో కూడా తొలి సంతతిని, అలాగే పశువులలో ఉన్న తొలి సంతతిని సంహరించాడు. ఆ కారణాన దేవుడు ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి తొలి సంతానాన్ని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించమని తెలియచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది నాది అన్నాడు. తొలి సంతతి అది దేవునిది. కనుక ఇశ్రాయేలీల్లో కూడా ప్రతి కుటుంబములో తొలిగా పుట్టినటువంటి వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించడం మనం చూస్తాం. అలాగే యేసు ప్రభు కూడా పుట్టినప్పుడు యేసు ప్రభువును కూడా మరి మరియా యోసేపులు దేవాలయానికి తీసుకుని వచ్చి 8వ దినమున ఆయనకు సున్నతి జరిగించి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించినట్లుగా లూకాసు వార్త 2వ అధ్యాయములో మనం చూస్తాం. మనం ఈ విషయాలను 11వ వచనం నుండి కూడా, ఇదే అధ్యాయములో 11వ వచనం నుండి కూడా మనము ఆ విషయాలను ధ్యానం చేయవచ్చు. కనుక తొలి సంతతిని గురించిన వివరాలు మరికొన్ని 11వ వచనం నుండి ఉన్నాయి కాబట్టి మనము ఆ వచనాలను ధ్యానం చేసేటప్పుడు మనం కొన్ని సంగతులను అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీలలో తొలి సంతతి దేవునిది అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనం, మోషే ప్రజలతో ఇట్లనను. మొదటి 2 వచనాలేమో దేవుడు మోషేతో మాట్లాడడం. ఇప్పుడు 3వ వచనము నుండి మోషే ప్రజలతో మాట్లాడడం మనం చూస్తున్నాం. మోషే ప్రజలతోటి ఏమి మాట్లాడాడో మనము జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకోండి అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఏమి జ్ఞాపకం చేసుకోవాలో మోషే చెబుతున్నాడు. మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఆ దినమును జ్ఞాపకము చేసుకొనుడి. ఏ దినము వారు బయలుదేరి వచ్చారు? ఏ దినం అది? అబీబు నెలలో 14వ దినమున వారు ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చారు. అయితే ఇక్కడ ఐగుప్తు దేశము నుండి అని అనకుండా మోషే ఏ పదం వాడాడంటే దాసగృహమైన ఐగుప్తు నుండి అన్నాడు. ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి అని అనకుండా ఆ ఐగుప్తు ఏమై ఉన్నదో కూడా తెలియచేస్తున్నాడు. అది దాసగృహమైన ఐగుప్తు. అంటే ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరాలు వారు ఆ ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. ఫరో చేతి క్రింద ఉన్నారు. ఫరో యొక్క దాసత్వములో వారు ఉన్నారు. అందుకనే అది వారికి దాసగృహము అనే మాట మనము ఇక్కడ చూస్తున్నాం. మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చారు, ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అలాగైతే ప్రియులారా, ఇశ్రాయేలీయులతో మోషే చెప్పిన మాట వారు ఏ దినమును జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాడు. అలాగైతే ఈనాడు మనమేమి జ్ఞాపకం చేసుకోవాలి? మనము ఏ దినమును జ్ఞాపకం చేసుకోవాలి? ఈ రాత్రి మనం కూడా ఆలోచన చేసుకోవడం మంచిది. మనం కూడా అనేక దినములను జ్ఞాపకం చేసుకుంటాం. పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చనిపోయిన దినమును జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారు కదా. అయితే ఇక్కడ మోషే చెబుతున్నది ఏంటంటే, నీవు కూడా ఒక దాసత్వములో నుండి బయటకు వచ్చావు, ఆ దినమును జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనము జ్ఞాపకం చేసుకోవలసిన దినము ఏమిటంటే, మనము కూడా దాస్య గృహములో నుండి బయటకు వచ్చాం. ఏ దాసత్వములో నుండి మనం బయటకు వచ్చాం? ఏ దాసత్వములో నుంచి మనల్ని బయటికి విమోచించబడి మనం చదువుతున్నాం కదా. యోహాను సువార్తలో చదివితే యేసు ప్రభువు చెప్పాడు 8వ అధ్యాయములో, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇశ్రాయేలీయులైతే ఫరోకు దాసులుగా ఉన్నారు అనే మాట మనం చదువుతున్నాం. అందుకనే దాస్య గృహం అది.
అయితే యేసు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 8:34లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అలాగైతే మనము ఎవరికి దాసులంగా ఉన్నాం? మనము దేనికి దాసులంగా ఉన్నాం? మనము పాపమునకు దాసులుగా ఉన్నాం. ఇశ్రాయేలీయులు దాస్య గృహమైనటువంటి ఐగుప్తులో నుండి బయటకు వస్తే మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాము? ఇప్పుడు ఏ దాసత్వములో నుంచి మనం బయటకు వచ్చాం? పాప దాసత్వములో నుండి, పాప దాస్యములో నుండి మనం బయటకు వచ్చాం. ఆ దినమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఏ దినమైతే యేసు ప్రభువుని నీ రక్షకునిగా, నీ దేవునిగా, నీ విమోచకునిగా నీవు అంగీకరించావో ఆ దినము నీవు పాపదాస్యములో నుండి బయటకు వచ్చినట్టు. ఆ దినమును నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా అంటే, కరెక్ట్గా ఒకవేళ నీకు ఆ డేట్ గుర్తు లేకపోయినా, నేను పాపదాస్యములో నుండి బయటకు వచ్చాను ఆ మాట అనుకుంటే చాలు, అది నీవు జ్ఞాపకం చేసుకుంటే చాలు. నేను ఒకానొక దినమన నా ప్రభువుని నేను విశ్వసించి పాప దాస్యములో నుంచి నేను బయటకు వచ్చాను, నా ప్రభువు నన్ను బయటకు తీసుకొచ్చాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి దినము ఏమిటంటే, ఏ దాసత్వములో నుంచి నువ్వు బయటకు వచ్చావో ఆ దినమును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, రోమాపత్రికలో కూడా మరొక మాట మనం చదువుదాం. 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం. పౌలు రాస్తున్నాడు 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి అన్నాడు. ఎవరికి దాసులం? పాపానికి దాసులం. మనము పాపమునకు దాసులమైతే యజమాని ఎవరైనట్టు? పాపమే మన మీద యజమాని అయినట్టు. పాపమేమో యజమాని, మనమేమో దాసులం. ఆ పాపము చెప్పినట్టుగా, పాపము ఆడించినట్టుగా మనము ఆడినటువంటి వారం. ప్రియులారా, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడని ప్రభు చెప్పాడు. పౌలు కూడా అదే రాస్తున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి అన్నాడు. అలాగైతే మనము జ్ఞాపకం చేసుకోవలసిన దినము ఏమిటంటే, ఒక దినమున మనము పాప దాసత్వములో నుంచి మనం కూడా బయటికి వచ్చినటువంటి వారం. ఆ దినమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినమును జ్ఞాపకం చేసుకొని మనము ఎవరి ద్వారా అయితే ఆ పాప దాస్యములో నుంచి బయటికి తీసుకుని రాబడ్డామో ఆ ప్రియ ప్రభువుని మనము స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకే అక్కడ జ్ఞాపకం చేసుకోమని మోషే. లూకా సువార్త 13వ అధ్యాయములో మనము ఎక్కడి నుండి బయటకు వచ్చామో మరొక మాట మనం చదువుకుందాం. మనము పాప దాస్యములో నుండి బయటకు వచ్చాము ఒకటి. రెండవది, మనము ఎక్కడి నుండి బయటకు వచ్చామో లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా అన్నాడు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని విడిపించాడు? ఇక్కడ యేసు ప్రభు ఎవరిని విడిపించాడు? 18 ఏండ్ల నుండి ఒక స్త్రీ బంధించబడిందట. 18 ఏండ్ల నుండి ఒక స్త్రీ బంధించబడింది. ఎవరు బంధించారు? అపవాది బంధించి వేశాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, 18 ఏండ్ల నుండి సాతానుడు ఈమెను బంధించి వేశాడు, సాతానుడు ఈమెను కట్లతో కట్టివేశాడు. ఇప్పుడు ఆ కట్ల నుండి నేను ఇప్పుడు ఈమెను ఏం చేస్తున్నాను? విడిపిస్తున్నాను అన్నాడు. అలాగైతే ఇప్పుడు యేసు ప్రభు దేని నుండి మనల్ని విడిపించాడు? అపవాది కట్ల నుండి విడిపించాడు. రెండవది, ఒకటి పాపము నుండి విడిపించాడు, పాప దాస్యముల నుండి విడిపించాడు. రెండవది, అపవాది దాస్యముల నుండి ప్రభు మనల్ని విడిపించాడు. అపవాది కూడా ప్రతి ఒక్కరిని కూడా పాపం అనేటువంటి తాళ్లతో కట్టివేశాడు. మనలను అపవాది కూడా బంధించి వేశాడు, పాపము చేత బంధించాడు. ఆ అపవాది కట్ల నుండి మన ప్రియ ప్రభు మనల్ని విడిపించిన దినమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సంవత్సరాలు అపవాది బంధకాలలో చిక్కుకుపోయి
అపవాది చేత ఆడించబడ్డాం. అపవాది యొక్క బంధకాలలో మనము చిక్కుకుపోయి అపవాదికి దాసులమైపోయాం. అయితే ఒక దినమున ప్రభు ఆ అపవాది కట్ల నుండి నిన్ను నన్ను విడిపించాడు. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం చేసుకుంటున్నామా మనం? ప్రియులారా, ప్రభు మనల్ని పాప దాస్యములో నుండి విడిపించాడు. రెండవది, అపవాది యొక్క దాస్యముల నుండి కూడా మనల్ని ప్రభువు విడిపించాడు. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ విడుదలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఎలా ఉండగలం? మనల్ని ఎవరైతే విడిపించారో, మనల్ని ఎవరైతే విమోచించారో ఆ విమోచకుడును మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలం? అందుకని ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు, మీరు ఐగుప్తు దాస్య గృహములో నుండి మీరు బయటకు వచ్చారు కాబట్టి ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. 3వ వచనం చూడండి. మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్ములను బయటికి రప్పించెను. పాప దాస్యములో నుండి, ఆ ఐగుప్తు దాస్యములో నుండి ఎవరు తీసుకొచ్చారట? ఇశ్రాయేలీయులను యెహోవా తీసుకొని వచ్చాడు. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. అలాగైతే ఇప్పుడు ఒకటి ఇశ్రాయేలీయులు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఐగుప్తు దేశములో కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు దాస్య గృహములో ఉన్నారు, దాసత్వములో ఉన్నారు. అలాంటి దాసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఎవరు బయటకు తీసుకొచ్చింది? ఆ దేవుడు యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్ములను బయటికి రప్పించెను. దేవుడు తీసుకొచ్చాడు. మోషే కాదు వారిని తీసుకొని వచ్చింది, నాయకత్వం మోషేదే, కానీ తీసుకొచ్చింది ఎవరు? అసలు దేవుడు తీసుకొని వచ్చాడు. తన బాహుబలము చేత దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అనుకోకూడదు. ఎలాగంటే మేమే బయటకు వచ్చాం, మా అంతటి మేమే బయటకు వచ్చాం అని వారు అనుకోకూడదు. ఈ విషయాన్ని మోషే ద్వితీయోపదేశ కాండంలో వీళ్ళని హెచ్చరిస్తాడు. ఒక మాట ద్వితీయోపదేశ కాండంలో చదువుదాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17వ వచనం. మోషే ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. మీరు ఐగుప్తు దేశములో నుంచి, దాస్య గృహములో నుంచి మీరు బయటకు వచ్చారు. మీరు దేవుని బాహుబలం చేత బయటకు వచ్చారు, కానీ మీ బలం చేత కాదు మీరు వచ్చింది. గర్వపడతారేమో, అతిశయిస్తారేమో అని అంటాడు అక్కడ. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. 8:17. మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగజేసనని అనుకుందురేమో అన్నాడు. అలా అనుకుంటారేమో. మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగు చేసింది అని అనుకుంటారేమో. అలా అనుకోబాకండి. మీ సామర్థ్యం కాదు, మీ బాహుబలం కాదు. అసలు ఐగుప్తులో నుంచి మీరు బయటకు వచ్చారంటే ఎవరి బాహుబలం? యెహోవా బాహుబలం. దేవుని శక్తి చేత, దేవుని బలము చేత మీరు బయటకు వచ్చారు, కానీ మీ సామర్థ్యం కాదు, మీ బాహుబలం కాదు. అలా అనుకుంటారేమో, అనుకోబాకండి. మనకు కూడా పౌలు ఏం జ్ఞాపకం చేశాడు? మోషే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేసినట్టుగా పౌలు కూడా మనకి ఇదే నేర్పుతున్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో పౌలు కూడా ఏమని వ్రాసాడో చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కూడా అనుకుంటారేమో ఇది మా వలన కలిగిందని అంటున్నాడు ఇక్కడ కూడా పౌలు. మోషే అన్నాడు కదా ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో, మా సామర్థ్యము, మా బాహుబలము మాకింత భాగ్యం కలుగు చేసిందని మీరు అనుకుంటారేమో.
అలా అనుకోకండి. దేవుని బాహుబలము చేత మీరు బయటకు వచ్చారు. దేవుని బాహుబలము చేత, దేవుడిచ్చిన సామర్థ్యము చేత మీకు ఈ భాగ్యం కలిగింది అన్నాడు మోషే. ఇప్పుడు పౌలు కూడా అదే అంటున్నాడు మనతోటి. ఏమంటున్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. తర్వాత ఏమన్నారు చూడండి, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఎవరు కూడా గర్వించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన క్రియలను బట్టి కలిగింది కాదు, కేవలం ఆయన కృప చేత, ఆయన యందు మనము విశ్వాసము ఉంచుట చేత మనకి భాగ్యం కలిగిందంటే, ఈ విమోచన కలిగింది, ఈ విడుదల కలిగింది తప్ప మన క్రియలను బట్టి కాదు. అందుకని ఇక్కడ పౌలు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. అలాగైతే ప్రియులారా, మనము కూడా పాపదాస్యములో నుండి విమోచించబడ్డాం, అపవాది బంధకాలలో నుండి విమోచించబడ్డాం. ఎలా విమోచించబడ్డాం? ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం విమోచించబడ్డాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్య గృహములో నుండి యెహోవా బాహుబలము చేత బయటకు వస్తే, గొర్రెపిల్ల రక్తము చేత వారు బయటకు వచ్చారు కదా. పస్కా గొర్రెపిల్ల రక్తము చేత వారు బయటకు వచ్చారు. మనమైతే యేసు ప్రభువు రక్తము చేత పాపదాస్యములో నుంచి బయటకు వచ్చాం, అపవాది కట్ల నుండి బయటకు వచ్చాం. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన యందు కేవలం మనము నమ్ముకోవటం ద్వారా, అంతే. మోషే అంటాడు, ఆ దినముని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడా, సహోదరి, ఈ సంగతిని మనము దినము జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన మనల్ని విమోచించకపోతే మన గతి ఏమగునో కదా. ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా, నేను రక్షించబడకపోతే నా గతి ఏమయ్యేది అని ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా? అందుకనే మోషే అంటున్నాడు, మీరు విమోచించబడిన దినమును జ్ఞాపకం చేసుకోండి. మీకు జ్ఞాపకం గనక వచ్చిందంటే ఆ విషయం, దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా నువ్వు ఉండలేవు. సహోదరుడా, సహోదరి, ప్రభువు మనలను విమోచించాడు. తన బాహుబలము చేత, తన ప్రశస్తమైన రక్తము చేత ఆయన మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. 4వ వచనం, అబీబు అను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగి కదా. మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలీలతోటి, మీరు వచ్చింది ఈ రోజే, అబీబు నెలలో ఈ దినమునే మీరు బయటకు వచ్చారు, కాబట్టి ఈ దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అబీబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగి కదా. ఇశ్రాయేలీలకి ఇశ్రాయేలీల యొక్క సంవత్సరములలో మొట్టమొదటి నెల ఏంటిది? అబీబు నెలే. వారు విమోచించబడిన నెలేది? అబీబు నెలే. ఇశ్రాయేలీలు దాస్యగృహములో నుండి బయటకు వచ్చినటువంటి నెల అబీబు నెల. అందుకనే వారి యొక్క దినములన్నిటి కూడా ప్రారంభం ఎక్కడ నుంచి అంటే అబీబు నెలతోటే ప్రారంభం చేశాడు దేవుడు. మనము 12వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం కదా, ఇది మీ సంవత్సరములలో ఇది మీకు మొదటి నెల అన్నాడు. 12వ అధ్యాయం మొదటి వచనాలలో, సంవత్సరములలో ఇది మీకు మొదటి నెల. అక్కడ నుండే వారి దినములు కూడా ప్రారంభమయ్యాయి. అంతకుముందు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారని చదువుతున్నాం, కానీ దేవుడు ఆ సంవత్సరములను ప్రక్కన పెట్టి ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు? ఇదిగో సంవత్సరమునకు ఇది మీకు మొదటి నెల అబీబు నెల. ఇక్కడి నుంచే మీ దినములు ప్రారంభం. వాళ్ళ దినాలు అక్కడి నుంచి దేవుడు ప్రారంభం చేశాడు, లెక్క కట్టింది కూడా అక్కడి నుంచే. చూడండి, ఒక మాట చదువుదాం. నిర్గమకాండంలోని 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దేవుడు వాళ్ళకి లెక్క ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు? నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో అన్నాడు. 3వ నెల ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు?
మూడవ నెల ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరిన దగ్గర నుంచే. ఏ నెలలో వాళ్ళు బయలుదేరింది? అబీబు నెలలో బయలుదేరారు. అది ఇప్పుడు 4వ వచనంలో మోషే చెబుతుంది, అబీబు నెలలో మీరు బయలుదేరి వచ్చి తిరిగి కదా. మీ విమోచించబడిన నెల అబీబు నెల, మీ దినములు లెక్క కట్టవలసిన నెల అబీబు నెల. ఇప్పుడు మనం 19వ అధ్యాయంలో అదే చదువుతున్నాం. వారికి లెక్కలు ఎక్కడి నుంచి కట్టబడిందంటే ఐగుప్తు దేశములో నుండి మీరు బయలుదేరి వచ్చిన 3వ నెల. వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వాళ్ళు ఇప్పుడు సీనాయి అరణ్యానికి వచ్చారంటే లెక్క ఎక్కడి నుంచి ప్రారంభం? అబీబు నెల దగ్గర నుంచి ప్రారంభం. మరొక మాట చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17వ వచనం, 2వ సంవత్సరము మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను అని చదువుతున్నాం. 2వ సంవత్సరమున అంటే ఎక్కడి నుంచి 2వ సంవత్సరం? ఎక్కడి నుండి 2వ సంవత్సరం? వారు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వచ్చారే, అబీబు నెల, అక్కడ నుంచి 2వ సంవత్సరం. అది ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఎక్కడి నుండి ప్రారంభము అంటే విమోచించబడిన దినము నుండి ప్రారంభం. అక్కడి నుంచి దేవుడు వారికి లెక్కలు కట్టినట్టుగా మనం చూస్తాం. మరొక మాట చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం, వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. దేవుడు ప్రత్యక్షపు గుడారములో మోషేతో మాట్లాడుతున్నాడు. ఏ డేటున? డేట్ చెప్పాడు ఇక్కడ. ఏ డేట్ అది? ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ అన్నాడు. ఎక్కడి నుంచి లెక్క మొదలు పెట్టాడు? ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరి వచ్చిందే, అది లెక్క. మందిరము నిలవబెట్టినప్పుడు డేట్ ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన దగ్గర నుంచే. దేవుడు ప్రత్యక్షపు గుడారములో మాట్లాడాడంటే డేట్ ఎప్పటి నుంచి ప్రారంభం చేశాడు? వారు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుండే. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలీలను ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించెను. సొలొమోను దేవుని మందిరం కట్టడం ఆరంభం చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు? 480వ సంవత్సరం. ఎక్కడి నుండి 480? అది ఇప్పుడు లెక్క. ఎక్కడి నుంచి లెక్క కట్టారు? ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చిన నెల. ఏ నెలది? అబీబు నెల. అందుకని 4వ వచనములో మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఇది అబీబు నెల, ఇది మీరు బయలుదేరి వచ్చిన నెల. గుర్తుపెట్టుకోండి ఈ నెలను అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. మీరు దాస్య గృహములో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నుండే మీకు లెక్కలు కట్టబడతాయి. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా లెక్కలు ఎక్కడి నుంచి కట్టుకోవాలి చెప్పండి? తల్లి గర్భంలో నుంచి వచ్చిందా? అది గవర్నమెంట్కి లెక్కే. నీ వయసు ఎంత అంటే ఎక్కడి నుంచి చెప్పాలి మనం? అమ్మ కడుపులో నుంచి వచ్చిన దగ్గర నుంచి లెక్క చెప్పాలి. కానీ దేవుడు అడిగే లెక్క ఎక్కడి నుంచి? నీవు పాపదాస్యంలో నుంచి ఎప్పటి నుంచి బయటకు వచ్చావో అక్కడి నుంచి దేవుడికి లెక్క. నువ్వు పుట్టింది ఎంతకాలం అంటే ఏం చెప్పాలి మనం? నువ్వు పుట్టింది ఎంతకాలం అంటే ఏ పుట్టుక? అమ్మకు పుట్టింది కాదు ఇప్పుడు మనం చెప్పాల్సింది. క్రీస్తులో నువ్వు ఎప్పుడు పుట్టావు అది చెప్పాలి. అది నీ వయసు. అలాగైతే ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఎక్కడి
నుంచి ప్రారంభించబడిందంటే ఐగుప్తు దేశములో నుండి వారు బయలుదేరి వచ్చిన నెల అబీబు నెల. అలాగైతే మనం కూడా యేసు ప్రభువుని మన రక్షకునిగా మనము ఎప్పుడు విశ్వసించామో అప్పటి నుండే మన లెక్క కూడా ప్రారంభమవుతుంది. ఉందా నీకు జ్ఞాపకం? నిన్ను ప్రభువు ఎన్ని సంవత్సరాలైందో విమోచించి నీకు జ్ఞాపకం ఉందా? ఆ విమోచించబడిన దినమును నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పబద్దులవై ఉన్నాం. చూడండి 5వ వచనం. యెహోవా అంటున్నాడు, నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు. పితరులతో ప్రమాణం చేశాడట. ఏమని ప్రమాణం చేశాడు? నీకిస్తా అన్నాడు. అది ఆయన చేసిన ప్రమాణం. నీకు ఇచ్చేదనని ప్రమాణము చేసినట్లుగా పితరులతో ప్రమాణం చేశాడు. నీకు ఇస్తా అని ప్రమాణం చేశాడు. మొట్టమొదటి ప్రమాణం ఎవరితో? అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. నీకు ఇస్తా, నీకు ఇస్తా, నీకు ఇస్తా. ఏమిస్తా? చూడండి ఏమిస్తాడు. కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశమును నీకిస్తా అని దేవుడు పితరులతో ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. ఏ దేశమనైతే నీకు ఇస్తా అని మీ పితరులకు ప్రమాణం చేశాడో ఆ దేశమునకు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రప్పిస్తున్నాడు. రప్పించిన తరువాత కూడా ఆ దేశంలో కూడా మీరేం చేయాలి? ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకోవాలి అని చెప్పారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రమాణము చేశాడు, పితరులతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నేను మీకు ఇచ్చేదను అని ప్రమాణం చేశాడు. ఏమి ఇచ్చేదను అని ప్రమాణం చేశాడు? హిత్తీయులకు, హివీయులకు, కనానీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైనటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను మీకు ఇస్తా అని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసినట్టుగా ఇప్పుడు ఐగుప్తు దేశములో నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బయటకు తీసుకొని వచ్చి ఇస్తాను అన్నటువంటి ఆ దేశానికి ఇప్పుడు నడిపించడం ప్రారంభం చేశాడు. మనకు కూడా ఆయన ఒక దేశమును ఇస్తానని మనకు కూడా ప్రమాణం చేశాడు. ఏ దేశం మనకిస్తానంది? మనకే దేశం ఇస్తాడు? మనకు ఇస్తానన్న దేశము పరలోక సంబంధమైన దేశం. అది ఇశ్రాయేలీయులకు కనాను దేశమును ఇస్తానని ప్రమాణం చేశాడు. నీకు నాకు ఇస్తానన్న దేశం ఏ దేశం అంటే పరలోక సంబంధమైన దేశం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఆ మాట వ్రాశాడు. మనకు ఇస్తానన్నటువంటి దేశము పరలోక సంబంధమైనటువంటి దేశము. ప్రియులారా, ప్రభువు మనకి వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన తప్పకుండా మనకి ఆ దేశమును స్వతంత్రింప చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం లేదా 15 కూడా చదువుతున్నాను. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అని వ్రాశాడు. అలాగైతే ఇక్కడ మనకి దేవుడు ఇచ్చే దేశమును గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. మనకు దేవుడు ఇచ్చిన దేశము అది శ్రేష్టమైన దేశం, అది పరలోక సంబంధమైన దేశం. అబ్రహాము కూడా ఎదురు చూసిన దేశం అదే అన్నాడు. పైన 10వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ దేశానికి శిల్పి ఎవరు? ఆ దేశానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడే అన్నాడు ఇక్కడ 10వ వచనములో. దేవుడు దేనికైతే శిల్పిగా ఉన్నాడో, దేవుడు దేనికైతే నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికైతే పునాదులు వేశాడో ఆ పట్టణము కొరకై
అబ్రహాము ఎదురు చూశాడు. కనానులో ఉన్నాడు అబ్రహాము వాస్తవమే, కానీ అబ్రహాం మనసు కూడా దేని మీద ఉందట? పునాదులు కలిగిన పట్టణం, పరలోక సంబంధమైన శ్రేష్టమైన దేశమును వారు కూడా కోరారు అని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. అలాగైతే ప్రియులారా, మన దేవుడు మనల్ని పాప దాస్యములో నుంచి విడిపించాడు, అపవాది కట్ల నుంచి విడిపించి ఏ దేశం ఇస్తున్నాడు మనకి? శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశమును నీకు నాకు ఇచ్చాడు. మోషే చెప్పిన మాట ఏంటంటే, ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి. సోదరుడా సోదరి, నీవు ఏ రోజైతే విమోచించబడ్డావో ఆ దినముననే దేవుడు నీకు పరలోక దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆ దేశమే మన సొత్తు. ఫిలిప్పీ పత్రికలో కూడా వ్రాశాడు కదా పౌలు, మీ పౌరస్థానం, మీ పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందు ఉన్నది. పౌరస్థితి, మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదంటే పరలోకములో ఉన్నది. మనము భారతదేశ పౌరులం, ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనము భారతదేశ పౌరులం. కానీ పౌలు ఏమన్నాడు? మనము ఏ దేశ పౌరులం? పరలోక సంబంధమైన పౌరులం. పరలోక దేశము మనకి ఇచ్చాడు. ఆ దేశానికి చెందిన పౌరులం మనం ప్రియులారా. ఎప్పుడు ఇచ్చాడు ఆ దేశాన్ని మనకి? ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు ఏ రోజైతే పాపదాస్యములో నుంచి విమోచించబడ్డావో, అపవాది బంధకాలలో నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో ఆ రోజే నీకు దేవుడు ఆ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాడు. పేతురు పత్రికలో వ్రాశాడు, అది వాడబారని స్వాస్థ్యం, అది అక్షయమైన స్వాస్థ్యం, అది నిర్మలమైన స్వాస్థ్యం. 3 పదాలు అక్కడ వాడాడు మొదటి అధ్యాయంలో 3వ వచనంలో. నిర్మలమైనది, వాడబారనది, అక్షయమైన స్వాస్థ్యము ఆయన నీకు నాకు ఇచ్చాడు. అదే పరలోక సంబంధమైన దేశం, శ్రేష్టమైన దేశం. మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు, మీరు అబీబు నెలలో దాస్య గృహమైన ఐగుప్తులో నుండి మీరు బయటికి వచ్చారు. మన పితరులతో ప్రమాణము చేశాడు దేవుడు, కనాను దేశమని ఇస్తానని. ఆ దేశంలోకి ఇప్పుడు మీరు బయలుదేరి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరేం చేయాలి? అక్కడ చెప్పాడు, 5వ వచనం చివర్లో చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకోవాలి. ఏ దేశంలోకి వెళ్ళిన తర్వాత? మీరు కనానులోకి వెళ్ళినా కూడా ఈ నెల మర్చిపోకూడదు. మీరు కనానులోనికి వెళ్ళిన తర్వాత కూడా ఈ నెలను మీరు మర్చిపోకూడదు. అదే ఇక్కడ చెప్పింది, ఈ ఆచారమును ఈ నెలలోనే మీరు జరుపుకోవాలి, అబీబు నెలలో. సోదరుడా సోదరి, మనము విమోచించబడిన దినం, మన పాప దాస్యముల నుండి బయటకు వచ్చిన దినం, అపవాది కట్ల నుండి బయటకు వచ్చిన దినమును నీవు నేను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుకి కృతజ్ఞతలు మనము చెల్లించాలి. 6వ వచనం చూడండి, మోషే ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు? ఆ దినమును జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దినమును మీరు ఆచరించాలి అని చెబుతూ 6వ వచనములో ఏమన్నాడు? 7 దినములు నీవు పులియని రొట్టెలనే తినవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలనే తినవలెను. 3వ వచనం చివరిలో కూడా చెప్పాడు, పులిసినది ఏదియు నీవు తినవద్దు అన్నాడు. పులిసినది ఏదియు నీవు తినవద్దు. నీవు 7 రోజులు కూడా పులియని రొట్టెలనే తినాలి. 7వ దినమున యెహోవా పండుగ ఆచరించాలి. 7వ వచనం చూడండి, పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినది ఏదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నింటిలో కూడా పొంగినది ఏది కూడా నీ యొద్ద నాకు కనపడకూడదు. మీరు ఆబీబు నెలలో బయటకు వచ్చారు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెలను మీరు ఎక్కడున్నా కూడా ఆచరించాలి. కనానుకు వెళ్ళినా కూడా మీరు ఆచరించాలి. అయితే ఆచరించేటప్పుడు మీ యొద్ద ఏం కనపడకూడదు? ఆ పండగను 7 రోజులు మీరు జరుపుకోవాలి. 14 నుండి 21 వరకు జరుపుకోవాలి. ఆ 7 దినములు మీ దగ్గర ఏం కనపడకూడదు నాకు?
రెండు మాటలు చెప్పాడు. పులిసినది కనపడకూడదు, పొంగినది కూడా నాకు కనపడకూడదు. మనము 12వ అధ్యాయంలో ధ్యానం చేశాం ఈ రెండు పదాలు. పులిసినది అంటే పులుపు, అపవిత్రమైన జీవితం. ఏం కనపడకూడదు మన దగ్గర? ప్రభువుకి ఏం కనపడకూడదు చెప్పండి? అపవిత్రమైన జీవితము కనపడకూడదు. పొంగునిది కనపడకూడదు. పొంగు దేనికి గుర్తుగా ఉందని చెప్పుకున్నాం, 12వ అధ్యాయంలో ధ్యానం చేశాం. అహంకారం, గర్వం కనపడకూడదు. ఆయనకు మన దగ్గర కనపడవలసింది ఏంటంటే దీనత్వము కనపడాలి, తగ్గింపు కనపడాలి. అపవిత్రత కనపడకూడదు, అతిశయము కనపడకూడదు. అదే అతిశయం అంటే అహంకారం, గర్వం. 7 దినములు నీ యొద్ద నాకు కనపడకూడనివి 2 ఉన్నాయి అన్నాడు. పులిసినది ఏదియో కనపడకూడదు, పొంగినది ఏదియో కనపడకూడదు. పులిసినది అపవిత్రమైన జీవితం, పొంగు అహంకారానికి గుర్తుగా ఉన్న జీవితం. సోదరుడా, సోదరి, మన దగ్గర అవి కనపడకూడదు. మన దగ్గర ప్రభువుకి కనపడవలసింది పరిశుద్ధత కనపడాలి. ప్రభువుకి మన దగ్గర కనపడవలసింది దీనత్వము కనపడాలి, తగ్గింపు జీవితం కనపడాలి. కనపడుతున్నాయా? మన దగ్గర ప్రభువుకి ఏం కనపడుతున్నాయి? నీ యొద్ద నాకు పొంగినది ఏదియో కనపడకూడదు, పులిసినది ఏదియో కనపడకూడదు అని చెప్పాడు. మన దగ్గర ప్రభువుకి ఇంకా ఏమి కనపడకూడదో ఇంకో 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, మన దగ్గర ఇంకా ప్రభువుకి ఏమేమి కనపడకూడదో జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. మన దగ్గర ఆయనకు కనపడకూడనివి ఇంకొక 2-3 సంగతులు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. ఆకీషు రాజు దావీదుతో ఏమన్నాడో చదువుదాం. 3వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావలను అని ఆకీషును అడగగా, అప్పుడు ఆకీష్ అంటున్నాడు, దావీదు గురించి ఫిలిష్తీయుల సర్దారులతో చెబుతున్నాడు. ఆకీషు ఏమని చెబుతున్నాడు? అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద ఉండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడైన దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియూ నాకు కనపడలేదు అని చెప్పారు. దావీదులో ఏం కనపడలేదు? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు కూడా ఇతని యందు నాకు తప్పేమీ కనపడలేదు. చెప్పండి, మన దగ్గర ప్రభువుకి ఏం కనపడకూడదు? పులిసినది కనపడకూడదు 1, పొంగినది కనపడకూడదు 2, ఇంకేం కనపడకూడదు? తప్పేమీ కనపడకూడదు, తప్పులు ఏమీ కనపడకూడదు. మన దగ్గర ఎన్ని తప్పులు కనపడతాయో కదా? మన దగ్గర ఎన్ని తప్పులు కనపడతాయో దావీదుని గురించి మనం చదువుతున్నాం. ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియూ కనపడలేదు. సోదరుడా, మనం అలాగ జీవించగలుగుతున్నామా? ఏ తప్పు లేకుండా జీవించగలుగుతున్నామా? మనలో ప్రభువుకి ఏ తప్పు కనపడకూడదు. అది ఏ తప్పు కనపడకూడదు. కనపడని జీవితం మనము జీవించాలి. దానియేలు గురించి మనం చదువుతున్నాం. 6వ అధ్యాయం చూడండి. దానియేలు మీద నేరం మోపాలనుకున్నారు దర్యావేషు దగ్గర. ఎంతమంది? ఒకరా ఇద్దరా? 122 మంది. ఎంతమంది? దావీదులో తప్పులు పట్టుకోవాలని, దావీదు మీద నేరం మోపాలని ఎంతమంది ఎదురు చూశారు? 122 మంది. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు మీద నేరం మోపాలనుకున్నారు.
ఆ 120 మంది అధిపతులు, ఇంకొక ఇద్దరు ముఖ్యమైన అధిపతులు కూడా ఉన్నారు. మొత్తం 122 మంది అధిపతులు దానియేలు మీద కంప్లైంట్ చేసి దానియేలుని ఎట్లాగైనా కూడా శిక్షించాలి, చంపాలి అని ప్లాన్ చేశారు. అయితే ఏం జరిగిందో చూడండి. 2వ వచనం 6:2. వారి పైన 3 ప్రధానులుగా నియమించిన ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు సరే 3వ వచనం చదువుతున్నాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపాలని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచూ ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనా లోపమైన కనుగొనలేకపోయిరి. ఏం కనపడలేదు దానియేలులో ఏం కనపడలేదు? తప్పైనా లోపమైన కనపడలేదు. మనలో ఏం కనపడకూడదు? దేవుడు అంటున్నాడు, నీ యొద్ద పొంగినది ఏది కనపడకూడదు, పులిసినది ఏది కనపడకూడదని దేవుడు చెప్పాడు. సోదరుడా, మన దగ్గర కూడా ప్రభువుకి కనపడకూడదు. పులుపు మనలో కనపడకూడదు. పొంగే జీవితం మనలో కనపడకూడదు. లోపాలు మనలో కనపడకూడదు. తప్పులు మనలో కనపడకూడదు. అలాగూ జీవించగలుగుతున్నామా? మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ ఎవరైనా ఇదిగో నీలో ఈ తప్పు ఉందని చెబితే వెంటనే మనము సరి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఏ తప్పు మనకి ఎదుటి వారికి కనపడకూడదు, మన ప్రభువుకి కనపడకూడదు. ఒకవేళ మనలో ఏమైనా కనపడితే మన దృష్టికి వస్తే ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? సమర్థించుకుందామా, సరి చేసుకుందామా? సమర్థించుకునేవారు ఎక్కువైపోయారు ఇప్పుడు కదా. నీలో ఇది ఉందని చెబితే సమర్థించుకునేవారు ఉన్నారు కానీ సరి చేసుకునేవారు లేరు. తప్పులు లేని వారంగా, నిందలు లేని వారంగా మనము జీవించాలి ప్రియులారా. మనలో కనపడకూడనివి తప్పులు కనపడకూడదు, లోపాలు కనపడకూడదు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం, ఇదే దానియేలు గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంది చూడండి. నెబుకద్నెజరు కొడుకు ఎవరు? బెల్షాజరు తోటి దేవుడు చెప్పిన మాట చదువుదాం. నిన్ను నేను త్రాసులో ఉంచి చూశాను బెల్షాజరు, నువ్వు నాకు ఎట్లా కనపడ్డావు? 5వ అధ్యాయం 26వ వచనం. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. దేవుడికి మనం ఎలా కనపడకూడదు చెప్పండి? తక్కువగా కనపడకూడదు. అది దాని అర్థం. తక్కువగా కనపడకూడదు. దేంట్లో తక్కువ? డబ్బులోనా, చదువులోనా, ఆస్తిపాస్తుల్లోనా? వాటిల్లో తక్కువగా కనపడిన తప్పు లేదు. దేనిలో తక్కువ కనపడకూడదంటే ఆయన త్రాసులో పెడతాడు. నిన్ను త్రాసులో పెట్టినప్పుడు నువ్వు ఎలా కనపడకూడదు? తక్కువగా కనపడకూడదు. త్రాసులో ఒక ప్లేట్లో నిన్ను పెడతాడు, రెండో ప్లేట్లో ఏం పెడతాడు? ఎంతకి? రెండో ప్లేట్లో ఏం పెడతాడు? వాక్యం పెడతాడు. రెండో ప్లేట్లో ఏం పెడతాడు? వాక్యం పెడతాడు. ఇదిగో ఈ వాక్యానికి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను, కరెక్ట్గా నీ తూకం ఉంటుందా, లేకపోతే నువ్వు తక్కువగా కనపడతావా? అది వాక్యమునకు సమమైన జీవితం నీలో కనపడుతుందా? తక్కువగా ఉండే జీవితం కనపడుతుందా? ఏం కనపడకూడదు దేవుడికి మనలో? త్రాసులో పెట్టినప్పుడు ఏం కనపడకూడదు? తక్కువగా కనపడకూడదు. మనలో ఏమేమి కనపడకూడదు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పులుపు కనపడకూడదు, పొంగు కనపడకూడదు, లోపము కనపడకూడదు, తప్పులు కనపడకూడదు. తర్వాత తక్కువ వాక్యమునకు సమమైన జీవితం విషయంలో తక్కువగా కనపడకూడదు. ఇంకొక మాట ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం.
సార్దీసు సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు అన్నాడు. అంటే ఎట్లా కనపడాలి? వీళ్ళు ఎట్లా కనపడుతున్నట్టు? సార్దీసు సంఘంలో వాళ్ళ క్రియలు ఎట్లా కనపడుతున్నట్టు? అసంపూర్ణంగా కనపడుతున్నాయి. దాని అర్థం అది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. అంటే అసంపూర్ణమైనవిగా కనపడుతున్నాయి. అసంపూర్ణమైన క్రియలు మనలో కనపడకూడదు. నెక్స్ట్ పాయింట్ అది. అసంపూర్ణమైన క్రియలు మనలో కనపడకూడదు. మన క్రియలు సంపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైన క్రియలు మనలో కనపడాలి. అసంపూర్ణం కాదు. కానీ మనలో కనపడుతుంది ఏంటంటే అసంపూర్ణమైన క్రియలు మనలో కనపడుతున్నాయి. పరిపూర్ణత మనలో ఇంకా రాలేదు ప్రియులారా. ఈ రాత్రి ఆలోచన చేద్దామా? దేవుడు చెబుతున్నాడు ఇశ్రాయేలీలతో, నీలో నాకు ఈ పస్కాను ఆచరించిన ఈ 7 దినములు కూడా నీలో పొంగు కనపడకూడదు, పులుపు కనపడకూడదు. ఈ రాత్రి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలో ఏమేమి కనపడకూడదో జ్ఞాపకం చేసుకున్నాం. చివరికి ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. తూరు రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. తూరు రాజుతో మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఇది తూరు రాజుతో మాట్లాడడం కాదు, కానీ ఈ తూరు రాజు స్థానంలో ఎవరున్నారంటే లూసిఫర్ ఉన్నాడు. దేవుని దగ్గర సంగీతం పాటలు చక్కగా పాడుతూ దేవునిని కీర్తనలతో చక్కగా ఆరాధించేటువంటి ఆ ఆరాధన బృందానికి నాయకుడు దూత లూసిఫర్. ఆ లూసిఫర్ను గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఒక మాట చూడండి, 15వ వచనం, 28:15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని లూసిఫర్, నిన్ను నా దగ్గర నియమించుకున్న సంగీత బృందానికి నాయకునిగా నిన్ను పెట్టుకున్న, నన్ను ఆరాధించే ఆరాధికులకు నిన్ను నాయకునిగా పెట్టుకున్న నిన్ను ఏ రోజైతే నియమించుకున్నానో ఆ రోజు నుండి అంటున్నాడు ఇక్కడ, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు అన్నాడు. పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఎప్పుడు దాకా? ఎప్పటి వరకు యథార్థవంతుడుగా ఉన్నాడు లూసిఫరు? ఎప్పటి వరకు? పాపము కనపడే వరకు యథార్థంగా ఉన్నాడు. కానీ తర్వాత ఏం కనపడింది? అతనిలో పాపము కనపడింది. మనలో ఏం కనపడకూడదు? పాపము కనపడకూడదు. మనలో పాపము కనపడకూడదు. అమ్మా, ఈ రాత్రి ఆ పాయింట్స్ అన్ని వరుసగా పెట్టుకో. పులుపు కనపడకూడదు, పొంగు కనపడకూడదు, తప్పు కనపడకూడదు, లోపము కనపడకూడదు, అసంపూర్ణమైన క్రియలు మనలో కనపడకూడదు, వాక్యానికి తక్కువైన జీవితము మనలో కనపడకూడదు, పాపము మనలో కనపడకూడదు. ఉందా ఈ అనుభవం మన జీవితంలో? ఉందా మనలో ఈ జీవితం? ఎన్ని కనపడుతున్నాయో మనలో కదా. మన ఇంట్లో మన భార్య మన గురించి చెప్పిద్ది, ఇదిగో నీలో ఇవి ఉన్నాయని. మన ఇంట్లో భర్తే చెబుతాడు, అమ్మా ఇదిగో నీలో ఇవి ఉన్నాయి అని కదా. మన ఇంట్లో ఉన్న పిల్లలే మనకు చెబుతారు, డాడీ నీలో ఇది ఉంది, మమ్మీ నీలో ఇది ఉంది అని కదా. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులే మీ గురించి చెప్తారు, ఇదిగో నా పిల్లలు మందిరానికి వస్తున్నారే కానీ, నా పిల్లలు మందిరంలో పరిచర్య చేస్తున్నారే కానీ, నా పిల్లలు బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తున్నారే కానీ, ఇంటిలో నా పిల్లల్లో ఇదిగో ఇవి కనపడుతున్నాయి అని ఇంట్లో తల్లిదండ్రులే చెప్తున్నారేమో. ఆలోచన చేయలేం. మనలో ఏమి కనపడుతున్నాయో మన ఇంటిలో వారికి, సంఘంలో వాళ్ళకి కనపడవు తెలుసా. నేను చాలాసార్లు చెప్పాను, సంఘంలో వాళ్ళకి ఏం కనపడవు. సంఘంలో ఎంతసేపు ఉంటాం? ఇప్పుడు 1 గంట ఉంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఈ గంట సేపు మనందరం బాగానే కనపడతాం, వందనాలు చెప్పుకుంటాం. ఆదివారం వస్తే ఒక 3 గంటలు కూర్చుంటాం.
11 గంటలకు వస్తే 1 గంటలే, 9 గంటలకు వస్తే 3 గంటలు కూర్చుంటావు. ఆ 3 గంటలు కూడా మౌనంగా కూర్చుంటావు. ఏం కనపడతాయి? ఇంటికాడ ఉంటే మన సంగతులు కదా. మనలో ఎన్ని కనపడుతున్నాయో ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ప్రభు అంటున్నాడు, నీలో కనపడకూడదు. ఈ రాత్రి తీర్మానం చేసుకుందామా? మనలో ఏమి కనపడుతున్నాయో వాటిని సరి చేసుకుందాం. కనపడితే సరి చేసుకుందామండి. మొన్న ఇటీవలే నేను స్కూల్కి వెళితే, ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి, సార్ నీ షర్ట్ మీద చట్నీ ఉంది సార్ అంది. నాకు తెలియదు. ఇంట్లో టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాను. టిఫిన్ చేసేటప్పుడు చట్నీ ఒకవేళ నా షర్ట్ మీద పడినట్టుంది, నాకు తెలియదు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది, సార్ నీ షర్ట్ మీద చట్నీ ఉంది సార్ అంది. చట్నీ ఉందా అని చూసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను నేను? ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాను. మన ఇంటిలో వాళ్ళే, మన సంఘములో వాళ్ళే, మన వీధిలో వాళ్ళే నీలో ఇది ఉందని చెప్పినప్పుడు ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటున్నామా? చట్నీ అయితే కడుక్కుంటున్నాం కదా, చట్నీ అయితే కడుక్కుంటున్నాం, మరకలైతే కడుక్కుంటున్నాం. మన జీవితంలో లోపాలు కడుక్కుంటున్నామా? దేవుడు చెప్పాడు, నీ యొద్ద కనపడకూడదు అన్నాడు. 8వ వచనం. మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్పాడో చూడండి. ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నాను అని నీ కుమారునికి తెలియజెప్పవలెను. ఆ దినమున అన్నాడు. ఏ దినం అది? విమోచించబడిన దినం. అబీబు నెలలో నీవు విమోచించబడిన దినం. ఆ దినమున నీవు పొంగని రొట్టెలను తింటూ ఉండగా, పస్కా పశు మాంసమును తింటూ ఉండగా నీ పిల్లలకు నువ్వు చెప్పాలి ఆ విషయాన్ని అన్నాడు 8వ వచనంలో. ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము ఈ పొంగని రొట్టెలను నేను తినుచున్నానని నీ కుమారునికి నువ్వు తెలియచెప్పాలి. తల్లిదండ్రులారా, బిడ్డలకు చెబుతున్నారా? బిడ్డలకు చెబుతున్నామా? మన బిడ్డలకు మనము తెలియచెబుతున్నామా? ఏం చెప్పాలి మన బిడ్డలకు మనం? అరే కష్టపడి బాగా చదువుకోరా, నేనైతే చదువుకోలేక ఇట్లాంటి పనులు చేసుకున్నాను, నువ్వు బాగా చదువుకోరా, నీకు మంచి ఉద్యోగం వచ్చింది అని తెలియజేయటం కాదు. మనం ఇట్లాంటివి అయితే చెబుతాం మన పిల్లలకి కదా, బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం తెచ్చుకోరా అని మన పిల్లలకి చెబుతా ఉంటాం. ఏం చెప్పమన్నాడు? ఐగుప్తు దేశములో నుండి, పాప దాస్యములో నుంచి నేను బయటకు వచ్చా, నా దేవుని బాహుబలము వలన నేను బయటకు వచ్చా, అందుకనే నేను పొంగని రొట్టెలను తింటున్నాను. నా కుమారుడా, నీవు కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చావు, నువ్వు కూడా నాలాగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఈ పొంగని రొట్టెలను నువ్వు కూడా తినాలి అని నీ కుమారుడికి తెలియచెప్పు. మన బిడ్డలకు రక్షణను గురించి, విమోచనను గురించి మనము చెప్పవలసిన వారంగా ఉన్నాం. మోషేకి ఎలా తెలిసింది? మోషే పెద్దవాడైనప్పుడు తన వారిని చూడడానికి వెళ్ళాడు అనే మాట మనం చదువుతున్నాం కదా. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలు ఎలా ఉన్నారో చూడాలని వెళ్ళాడట రోడ్లోకి. ఎలా తెలిసింది ఇశ్రాయేలీయులు తన వారని? తల్లి చెప్పింది. పాలు విడిచినటువంటి పసిపిల్లవాడు సమూయేలు మందిరంలోకి వెళ్ళాడు, ఏలీకి అప్పగించింది, ఇక వెంటనే బయలుదేరింది ఇంటికి. అదే మన పిల్లలైతే వెంటనే చీర అట్టుబట్టుకుంటారు, అమ్మ చీర. స్కూల్లో పిల్లల్ని తీసుకొస్తా ఉంటారు తల్లులు, కొత్తగా బళ్ళలోకి తీసుకొస్తే ఆ పిల్లల్ని కూర్చోబెడతాంటే మళ్ళీ వెంటనే వాడు పైకి లేస్తాడు, అమ్మ చీర అట్టుబట్టుకుంటాడు. కానీ సమూయేలు పట్టుకోలే అమ్మ చీర, వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కాడు. ఎట్ట చెప్పింది? ఎవరు చెప్పారు వాడికి అక్కడే మొక్కాలని? తల్లి చెప్పింది. మోషేకి తల్లి చెప్పింది, యొకెబెదు చెప్పింది, ఇశ్రాయేలీయులు మన ప్రజలరా, నువ్వు నా కొడుకురా, ఫరో కుమార్తెకు నువ్వు దొరికితే నిన్ను పెంచుకుందరా, అసలైన తల్లిని నేనురా, ఇశ్రాయేలీయులు జనాంగం నీ జనాంగమరా, చెబితేనే వారికి తెలిసింది.
నిన్ను నేను దేవునికి ప్రతిష్ఠ చేశానురా. నాకు పిల్లలు లేనప్పుడు నువ్వు పుడితే నిన్ను దేవుడికి ప్రతిష్ఠ చేస్తానని నేను మొక్కుకున్నానురా. మొక్కుకుంటే నువ్వు నాకు పుట్టావురా. నా కొడుకా, నిన్ను మందిరంలో వదిలిపెడతాను, దయచేసి నువ్వు ఇంటికి రావద్దని తల్లి తెలియ చెప్పింది కనుకనే వాడు అక్కడనే మొక్కాడు. బిడ్డలకు తెలియ చెప్పాలి, మన బిడ్డలకు దేవుని గురించి చెప్పాలి, మన బిడ్డలకు దేవుని వాక్యమును గురించి హెచ్చరిస్తూ ఉండాలి. నీ కుమారునికి తెలియ చెప్పాలి. తర్వాత వచనం చూడండి, 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించెను అనుటకు. దేవుడు ఎందుకు బయటకు రప్పించాడు? నిన్ను ఎందుకు రప్పించాడు? యెహోవా ధర్మశాస్త్రము నీ నోటిలో ఉండాలి. తర్వాత మాట, ఈ ఆచారము ఏ ఆచారము? పస్కాను ఆచరించే ఆచారము నీ చేతి మీద ఉండాలి, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండాలి. 3 మాటలు ఇక్కడ చదువుతున్నాం. నీ నోటిలో ఉండాలి, నీ చేతి మీద ఉండాలి, నీ కన్నుల మధ్య ఉండాలి. చేతి మీద ఉండాలి, కన్నుల మధ్య ఉండాలి, నీ నోటిలో ఉండాలి ధర్మశాస్త్రం. ఈ ఆచారం నీ చేతి మీద ఉండాలి, చేతి మీద నీకు ఎప్పుడూ కనపడుతూ ఉండాలి, నీ కన్నుల మధ్య ఎప్పుడూ కనపడుతూ ఉండాలి. కనపడింది అంటే నువ్వేం చేయాలి? దాన్ని ఆచరించాలి. అప్పుడప్పుడు పిల్లలు హోంవర్క్ రాసుకొని రాకపోతే నీకు వాత పెడితే కానీ నీకు గుర్తుండదురా అంట. అంటే ఆ వాత చూసుకుంటే నేను హోంవర్క్ రాయకపోతే కదా నాకు దేవుడు, నాకు మా సార్ ఇట్లా వాత పెట్టింది, ఈ వాత పెట్టి రాస్తాడు. ఆ గుర్తు అన్నమాట అది. ప్రియులారా, దేవుడు కూడా నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నోటిలో ఉండాలి, చేతి మీద ఉండాలి, కన్నుల మధ్య ఉండాలి. బ్రతుకులు ఎప్పుడు ఉండాలి? అర్థమైందా? దేవుని వాక్యం కేవలం నోటిలో మాత్రమే కాదు, చేతి మీదే కాదు, చేతిలో కాదు, కన్నుల మధ్యే కాదు. ప్రియులారా, మన బ్రతుకులో కూడా ఉండాలి. యాకోబు పత్రికలు అదే చదువుతున్నాం. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఒక వచనం 119వ కీర్తన, 119వ కీర్తనలో 136వ వచనం చూడండి. 119వ కీర్తన 136వ వచనం. ఆ కీర్తన వ్రాసినటువంటి భక్తుడు ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడో చదువుదాం. 119వ కీర్తన 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన? ఎందుకు ఏడుస్తున్నాడట? ధర్మశాస్త్రము చేతిలో ఉంది, ధర్మశాస్త్రము నోటిలో ఉంది, ధర్మశాస్త్రము కళ్ళ మీద ఉంది, ధర్మశాస్త్రము గోడల మీద ఉంది, ధర్మశాస్త్రము గౌనుల మీద ఉంది. కానీ ఎక్కడ లేదు ధర్మశాస్త్రం? బ్రతుకులో లేదు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడట. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించడం లేదు. ధర్మశాస్త్రం నోటిలో ఉంది కానీ బ్రతుకులో లేదు. అందుకని అతడు కన్నీరు కార్చుతూ ఏడుస్తున్నాడు. ప్రియులారా, నేడు దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది కానీ బ్రతుకులో కనపడాలి. 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమున జరిగించాలి. ప్రతి సంవత్సరం. ఏ నెలలో? అబీబు నెలలో, మొదటి నెలలో ఈ ఆచారం మీరు జరిగించాలి. ఎప్పుడెప్పుడు? ప్రతి సంవత్సరం. మనం ప్రతి ఆదివారం మనము ప్రభువును జ్ఞాపకం చేసుకొని, మన విమోచన దినమును జ్ఞాపకం చేసుకొని, మనము విమోచించబడిన విధానమును జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి మనము తప్పక కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుడి తలంపులు దీవించగా ప్రార్థన చేద్దాం. సోదరుడు రామారావు గారు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. మనకి గురువారం రాత్రికి హోల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అందరూ కూడా గురువారం రాత్రి 10 గంటలకి చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను.
హాస్పిటల్లో ఉన్న సహోదరుల కొరకు భారంగా ప్రార్థించండి.